మాతృదేవో భవ. నేను డాక్టర్ శ్రీధర్. నవగ్రహాలు, నవగ్రహ యంత్రము, నవగ్రహ చిత్రము, అదే ఫోటో అంటారు. చిత్రం అంటే కూడా తెలియనటువంటి విచిత్రమైన పరిస్థితిలో మనం బతుకుతున్నాం. నవగ్రహ చిత్రం అంటే అదేదో సినిమా అనుకునేటువంటి పరిస్థితి. అటువంటి విచిత్రమైన ప్రపంచంలో, విచిత్రమైన లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చిత్రపటం అండి, నవగ్రహాలకు సంబంధించినటువంటి చిత్రపటం లేదా యంత్రం. ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది ఇప్పుడు ప్రశ్న. ఏమండి, ఎందుకు పెట్టుకోకూడదండి? ఎందుకు పెట్టుకోకూడదు? మనం పూజించే దేవుళ్ళే కదా. మన ప్రతి నిమిషం నడిపించేది ఆయనే కదా, నవగ్రహాలే కదండి. ఇప్పుడు మీకు ఎవరికి ఇక్కడ రాత రాసినా బ్రహ్మదేవుడు రాస్తాడంటారు. ఆ రాతని ఆ బ్రహ్మదేవుడు కూడా మీరంటే ప్రేమ, నేనంటే కోపం ఉండదండి. అందరికీ వాళ్ళ ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదని దేవుడికి కూడా ఈ విషయం తెలియదు. వాడు చేసుకున్న కర్మను బట్టే వాళ్ళకి ఫలితాలు రాస్తూ ఉంటాడు. నేను కొబ్బరికాయ కొట్టాను, నాకు ఎక్కువ మంచిగా రాసి, వీడు అసలు నాకు కొబ్బరికాయ ఇప్పుడు కొట్టట్లేదు, ఇప్పుడు రావట్లేదు గుడికి అని చెప్పేసి మీకు మంచిగా రాకుండా చెడ్డగా రాసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేలాగా అలా ప్రవర్తించడండి. అది దేవుడి ప్రవృత్తి కాదండి. మీకు మంచి చేయడు, చెడ్డ చేయడు, ఏం చేసినా నువ్వే చేయాలి, దాని ఫలితాన్ని ఇస్తాడు. మంచి చేసావు, ఆ ఫలితాన్ని నీకు ఇస్తాడు. చెడ్డ చేసావు, దాని ఫలితాన్ని నీకు ఇస్తాడు. అంతేగాని ఆయన ఏది కూడా అండి. మీరు భ్రమపడుతున్నారు, మీరు భ్రమపడుతున్నారు అంతే. ఆయన మంచి కానీ చెడ్డ కానీ కూడా మనం చేసుకున్న ఫలితాల ద్వారా మనకి ఇస్తాడు. అయితే ఇక్కడ రాసినటువంటి రాత ఏదైతే ఉందో దాన్ని అమలు పరిచేటటువంటి వారు ఈ నవగ్రహాలే. అప్పుడు అసెంబ్లీలో అంటే కొంచెం మనకి అర్థం అవడం కోసం చెప్తున్నాను. అసెంబ్లీ గురించి రాజకీయాలు మాట్లాడాలనే ఉద్దేశం కాదు. అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఏదో ఒక చట్టం చేశారండి. దానికోసం ఏం చేయాలి? దానికి ఒక మినిస్టరు, అలాగే జిల్లాకు ఒక కలెక్టరు, మండలానికి ఒక ఎంఆర్ఓ, విలేజ్కో విఏఓ, ఈ విధంగా అక్కడ పాస్ చేసినటువంటి ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఇదంతా యంత్రాంగము అంటున్నాం కదా మనం ఇప్పుడు. ఇదే విధంగా ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతని అమలుపరచాలి కదండి. ఈ అమలుపరచడానికి ఉన్నటువంటి యంత్రాంగమే మనకి ఈ నవగ్రహాలు. ఆదిత్యాయ, అదే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. మనకి ఆపద వచ్చినప్పుడు, లేకపోతే ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు మనం గుడికి వెళ్తాం, ప్రార్థిస్తాం, తప్పేం కాదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ నవగ్రహ జపాలు, శాంతులు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే అమలు చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి వారికి శాంతి చేస్తూ ఉంటాం. శాంతి చేస్తే మీ కర్మ పరిష్కారం అయిపోతుందా? ఇది పెద్ద వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్. అవదాయం వాయిదా వేయడం అవుతుంది. కోర్టులో కేసు వాయిదా వేసినట్టుగా ఇప్పుడు జరగాల్సింది, మనం ఎక్కువ బాధలు పడుతున్నామండి, ఏదో గ్రహం వల్ల ఎక్కువ బాధిస్తున్నాడు, తట్టుకోవడం కష్టంగా ఉంది. అప్పుడు ఏంటంటే ఆ గ్రహాన్ని శాంతి చేయడం ద్వారా దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం రిలాక్స్ అవుతాం, తర్వాత మళ్ళీ అనుభవించాల్సిందే. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదండి. ఈ విధంగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం, వాయిదా వేస్తున్నాం అంతవరకు. అంచేత మనని అనుక్షణం మన చుట్టూ ఉండి మనం నడిపించేటటువంటివి నవగ్రహాలే. కాబట్టి ఖచ్చితంగా ఈ నవగ్రహాలు నువ్వు ఫోటో పెట్టుకున్నా, ఫోటో పెట్టుకోకపోయినా, యంత్రం పెట్టుకున్నా, యంత్రం పెట్టుకోకపోయినా 24 గంటల నిన్ను అనుసరిస్తూ, నిన్ను వెనకాల నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ గమనిస్తూ నీ దగ్గరే ఉంటాయి. నీవు ఒక్కడి దగ్గర కాదు, అందరి దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఉంటుంది, ప్రతి ప్రాణి దగ్గర. ఆ విధంగా అవి మన చుట్టూనే ఉంటాయి. దానికోసం ఇది ఇంట్లో పెడితే ఏదో అయిపోతుంది, నాకేదో గొప్ప విషయం నాకు తెలుసు, నీకు తెలియదు కాబట్టి నీకేం తెలియకపోతే నేను మహాపండితుడినే, నీకు అన్నీ తెలిస్తే నేను మామూలు బాగుండే.
అంచేత ఆ విధమైనట్టు వచ్చి పెట్టుకొని అది ఇంట్లో ఉండొద్దు. కృష్ణార్జునులు రథం నడిపేది, యుద్ధానికి వెళ్తుంటారు కదా, దాన్ని వద్దని వాళ్ళు కొంతమంది. అమ్మవారు పులి మీద ఎక్కింది, పులి మీద ఎక్కితే నీకేం నష్టం, ఆ పులి నిన్ను ఇంట్లో తిరిగేసింది, కరిచేది కదా. ఇలాంటివన్నీ ఎక్కడ పుట్టాయో తెలియట్లేదండి. మేధావులు పుట్టించేస్తున్నారు. ఏం కంగారు పడక్కర్లేదు. ప్రతి దేవుడి ఫోటో, దేవుడు అనేటువంటి ఎవరిదైనా ఇంట్లో పెట్టుకోండి, శుభమే జరుగుతుంది. దేవుడు అనేవాడు ఉన్నది శుభాలు ఇవ్వడానికి, శుభాలు చేయడానికి, అశుభాలు కాదు. అందుచేత ఈ నవగ్రహాలు కూడా ఖచ్చితంగా. అయితే ఇక్కడ బాధపడుతుంది ఎక్కడంటే, నవగ్రహాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, ఇందులో కొన్ని గ్రహాలు మంచివి కాదు. శనీశ్వరుడు మంచివాడు కాదు, రాహు మంచివాడు కాదు, కేతు మంచివాడు కాదు అనేటటువంటి భ్రమలు ఉన్నాయి మనకి. కొన్ని ప్రదేశాల్లో ఈ భచక్రంలో, రాశి చక్రంలో జాతకరీత్యా వెళ్తున్నాను. అందుచేత వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కనుక ఉంటే వీరు శుక్రుడు గురువు కంటే కూడా మంచి ఫలితాలు ఇస్తారు. అదే రాహు, అదే కేతు, అదే గురువు. మీరెంతో శుభగ్రహం అనుకుంటున్నటువంటి ఆ శుక్రుడు శని కూడా ఉండకూడనటువంటి ఆ స్థానంలో, అంటే లగ్నాత్తు జాతకం రీత్యా, గోచార రీత్యా అయితే చంద్రాత్తు ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మన అన్ని కష్టాలు పాలు చేస్తారు. ఉండాల్సిన ప్రదేశంలో అంటే అంత సుఖాలు ఇస్తారు. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చెడు గ్రహాలు అని చెప్పుకుంటున్నవి అవి సహజంగా, అంతేగాని ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి వాటి యొక్క స్థితి మారిపోతుంది. ఆ విధంగా చెడ్డ గ్రహాలు కాబట్టి ఇంట్లో ఉండవద్దు అని చెప్పేసి పెడుతున్నారు. అయితే ఒకటి, ఇంట్లో మనం ప్రత్యేకించి చాలామంది ఇళ్లలో ఆనాటి సంగతి మనకు తెలియదు. చాలా గుడిసెలు అవి ఉన్నప్పుడు వాళ్ళు గుడిసెల్లో ఉన్నప్పుడు వాళ్ళ గుడి ఇప్పుడు మనం 3 బెడ్రూము 4 బెడ్రూము అలాగే 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకుంటున్నారు విశాలంగాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక గుడి ఉంటుంది, ఒక దేవుడి గుడి అని ప్రత్యేకించి ఉంటుంది. ఆయన ఎక్కడికి మళ్ళీ వెళ్ళి గుడిలో దానికి పవిత్రంగానే పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. అంచేత ఎక్కడైనా కూడా, ఎక్కడ పెట్టుకున్నా కూడా వాళ్ళు దేవతలు దేవుళ్ళు అందరూ కూడా మనకు మంచి చేసేటి వాళ్ళే. నవగ్రహాలకి ఏదో పని ప్రత్యేకించి కృష్ణార్జునుడు ఉండకూడదు, నరసింహస్వామి ఇంట్లో ఉండకూడదటండి. ఎవరిని చంపాడు? నరసింహస్వామి ఏం చేశాడు? హిరణ్యకశిపుని చంపాడు. ఆయన చంపాడు అని మనం చంపేస్తాడా? ఆ హిరణ్యకశిపులో ప్రవర్తిస్తే నిన్ను చంపేస్తాడు. అలా కాదండి, దేవుడు ఎప్పుడు మంచి చేయడానికి ఉంటాడు, మంచి చేస్తాడు. అంచేత ఆ ఫోటో ఇంట్లో ఉండొచ్చా? ఈ యంత్రం ఒకటి పవిత్రంగా మాత్రం పెట్టండి. చెప్పొచ్చేది ఏంటంటే, పవిత్రంగా పెట్టండి, ఆ గుడిని పవిత్రంగా పెట్టండి. అందులోకి ఏ బట్టలు అంటే ఆ బట్టలతో వెళ్ళవద్దు, స్నానం చేసి వెళ్ళండి. శుభ్రంగా పవిత్రంగా స్నానం చేసిన తర్వాత వెళ్ళి పూజ చేసుకుని చక్కగా అగరత్తులు, హారతి కర్పూరం, నైవేద్యం, మీ భక్తిని ప్రదర్శించుకోండి. మీకు ఇంత భక్తి ఉండొచ్చు, నాకు ఇంత భక్తి ఉండొచ్చు, ఇంకోటికి ఇంత భక్తి ఉండొచ్చు, ఒకటికి లేకపోవచ్చు. ఏదైనప్పటికీ ఇంట్లో మనం దేవుడిని పెట్టుకున్నామంటే అక్కడ కాస్త ఆ శుచి శుభ్రత. ఏమండి, ఇంకా డీప్గా వెళ్ళక్కర్లేదు, మీకు అందరికీ తెలుస్తున్నది. స్త్రీలో ఉన్నది కొన్ని, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కొన్ని వ్యత్యాసాలు భగవంతుడు పెట్టినవి ఉన్నాయి. అటువంటి సమయాల్లో దేవుడిని ముట్టుకోవటం కానీ, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళటం కానీ చేయకండి. పవిత్రంగా పెట్టుకోండి. సర్వదా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు శుభ్రంగా చూస్తాడు, అన్ని శుభాలు కలగజేస్తాడు. శుభం భూయాత్.